ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప రక్షణ, ఎంతో గొప్ప రక్షణ లేదా నిత్య రక్షణ అనే రక్షణను గురించి గత కొన్ని వీడియోస్లో మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. రక్షణను గురించిన గ్రహింపు మనకు ఎంతగా విస్తరిస్తుందో అంతగా మనము శక్తివంతులం అవుతాం, అంతగా రక్షణలో ఎదిగే వాళ్ళం అవుతాం, అంతగా భద్రతలో ఉండేవాళ్ళం అవుతాం. కావున రక్షణ యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకోబోతా ఉన్నాం. గత వీడియోస్లో దేవుడు జగత్తు పునాది వేయకముందే మనలను రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్నాడని, అబ్రహాము ద్వారా ఆ రక్షణను కన్ఫర్మ్ చేయటం జరిగిందని, అట్లాగే మానవునికి అసాధ్యమైన పాపము నుండి విడుదల యేసుక్రీస్తు ప్రభు ద్వారా చేశాడని, అట్లాగే మన కోసం ఆయన క్రయము చెల్లించాడని, కొన్నాడని, ఇట్లా మనము గత వీడియోస్లో మనం చూస్తూ వచ్చాం. ఈరోజు రక్షణ ద్వారా దేని నుండి మనము తప్పించబడ్డాము, నెక్స్ట్ వీడియోలో రక్షణ ద్వారా ఏమి పొందుకున్నాం, ఈరోజు దేని నుండి తప్పించబడ్డాము, నెక్స్ట్ వీడియోలో ఏమి పొందుకున్నాము అనే విషయాన్ని వచ్చే వీడియోలో చూస్తాం. సరే, మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్న విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రమాదకరమైనది, అత్యంత నష్టదాయకమైనది పాపము. కాబట్టి ఈ పాపము అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఇది ఘోరమైన వ్యాధి అని కూడా చెప్పడం జరిగింది బైబిల్లో. కాబట్టి ఆ విధమైన ఘోరమైన వ్యాధి అయిన పాపము నుండి, పాప దుష్ఫలితాల నుండి మనము రక్షణ ద్వారా తప్పించబడ్డాము. ఎందుకంటే పాపము మనకుగా మనము పాపము నుండి విమోచింపబడలేమని, జయించలేమనే విషయాన్ని గత వీడియోలో చూసాము. కాబట్టి ఆ మానవునికి దుస్సాధ్యమైనది, అసాధ్యమైన దాన్ని యేసు ప్రభు ద్వారా సాధ్యం చేయటం వలన మనము పాపము నుండి విడుదల చేయబడ్డాం. కాబట్టి పాపము చేసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ఏదైనా తోటలో ఆదాము చేసిన పాప ఫలితంగా ఆదాము దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు, అనేక శాపాలకు గురి అయ్యాడు, అనేక రీతులుగా పాపము దుష్ఫలితాలకు కారణమైంది. దేవునితో సహవాసం పోయింది, శాపం వచ్చింది, ఈ పాపము అనేక దుష్ఫలితాలకు కారణమైంది. కాబట్టి ఈ పాప దుష్ఫలితాలు దేవునితో సహవాసాన్ని కోల్పోవటము, పాప ఫలితంగా మానవుడు అవమానాన్ని పొందుతాడు. పాపము అవమానాన్ని తెచ్చిపెట్టుద్ది. అంతేకాదు, పాపము మనస్సులో దోషభావాన్ని ఉంచుతుంది. నేను తప్పు చేస్తున్నాను దోషభావం ఉంటుంది. అట్లాగే పాపము మానవ సంబంధాలను దెబ్బతీస్తుంది. పాపము అంతరంగ అలజడిని కలుగు చేస్తుంది. శాంతి, సంతోష, సమాధానాలు లేని స్థితిని కలుగు చేస్తుంది. సామాజికంగా కూడా విచ్ఛిన్నానికి దారితీస్తుంది. ఆత్మీయ గుడితనాన్ని కలుగు చేస్తుంది. నిత్య మరణానికి కారణమవుతుంది. ఇంకా అనేకమైన దుష్ఫలితాలు ఉన్నాయి. క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయాలు, ఇప్పటి వరకు చెప్పిన విషయాలనే ఇంకొక విధంగా 4 విధాలుగా చూడబోతా ఉన్నాం. మొదటిదిగా పాపము నుండి
పాప దుష్ఫలితాల నుండి విడుదల. పాపము నుండి, పాప దుష్ఫలితాల నుండి విడుదల కలుగు చేస్తుంది. ఏమిటది? రక్షణ. మత్తయి సువార్త 1:21 ఉంది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టుదు అనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసుక్రీస్తు ప్రభువు పాపాల నుండి రక్షించాడు. మనము పాపాల నుండి బయటకు వచ్చేసాం. కాబట్టి పాపము నుండి రక్షణ. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. సకల దుర్నీతియు పాపము. కాబట్టి సకల దుర్నీతి నుండి బయటకు వచ్చేసాం. పాపము నుండి మనము విడుదల పొందాము అంటే పాప దుష్ఫలితాలైన సకల దుర్నీతి నుండి కూడా బయటకు వచ్చేసాము. అట్లాగే మరొకటి చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి ఆజ్ఞాతిక క్రమముగా జీవిస్తూ ఉన్న మనలను పాపము నుండి యేసుక్రీస్తు ప్రభు రక్షించాడు. కాబట్టి మొదటిదిగా పాపము నుండి వచ్చు దుష్ఫలితాల నుండి మనము రక్షించబడ్డాము. ఇక రెండవది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. రెండవది ఏంటంటే, ఆదాము చేసిన పాప ఫలితంగా ఆదాము దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. నిత్యమైన ఎడబాటు వచ్చేసేసింది. కాబట్టి పాపము మానవుణ్ణి దేవునికి దూరం చేస్తుంది. ఎందుకంటే పాపము చేయు చోట పరిశుద్ధుడైన దేవుడు వాసము చేయలేడు. కాబట్టి ఈ కోల్పోయిన సంబంధాన్ని రక్షణ ద్వారా యేసుక్రీస్తు ప్రభు తిరిగి సమకూర్చాడు. అంటే ఎడబాటును తొలగించాడు. బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఒక వాక్యం చదువుతాను. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డుముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసిన కనుక ఆయన ఆలకింపుకున్నాడు. కాబట్టి పాపము దేవుని సహవాసాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. దేవుని ముఖము చూడలేని పరిస్థితి, మన ముఖము మరుగు చేసేస్తుంది. కాబట్టి ఆ విధమైన స్థితి నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయుట చేత కోల్పోయిన సంబంధాన్ని తిరిగి సమకూర్చగలిగాము. సమకూర్పులోకి వచ్చాం. ఇప్పుడు దేవుడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఎప్పుడు కూడా దేవునితో మనము అన్యోన్య సహవాసం కలిగి ఉండేవాళ్ళంగా ఉండటం జరుగుతుంది. మూడవదిగా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. అంధకార సంబంధమైన అధికారము అంటే సాతాను ఆధిపత్యము నుండి, సాతాను అధికారం నుండి. కాబట్టి ఇంతకు ముందు మనము ఎక్కడుండే వాళ్ళము? సాతానుని యొక్క అధికారం క్రింద, అంధకార సంబంధమైన అధికారం కింద ఉండే మనలను, అంటే ఇక్కడ ఇంకొక మంచి వాక్యం చూడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతి సాతానునికి ఇది కూడా ఒక పేరు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులు వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొంచు
మన శరీరాశలను అనుసరించి మునువు ప్రవర్తించుటూ కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. ఇది మన పరిస్థితి. అంటే ఎవరు? వాయుమండల సంబంధమైన అధిపతి, అట్లాగే అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి కలిగిన అధిపతి. కాబట్టి ఈ సాతానుని ఆధిపత్యములో ఉన్న మనలను రక్షణ ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి క్రయము ద్వారా విడుదల చేయటం జరిగింది. కాబట్టి మూడవ విషయాన్ని జ్ఞాపకం, పాపము, పాప దుష్ఫలితాలు. 2, కోల్పోయిన దేవునితో సంబంధము తిరిగి సమకూర్చబడుట. మూడవది సాతానుని యొక్క అధికారము నుండి మనము విడుదల పొందాం. అట్లాగే చూడండి, 4వది దేవుని ఉగ్రత కింద ఉండే వాళ్ళం ఇంతకుముందు. ఆ ఉగ్రత నుండి బయటకు వచ్చామన్నమాట. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమా 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనతను మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపము అంటే దేవుని ఉగ్రత. అంటే ఇంతకు ముందు మనం ఏ విధంగా ఉన్నాము? దుర్నీతి చేత సత్యమును అడ్డగించే వాళ్ళుగా ఉన్నాం. సమస్తమైన భక్తిహీనత ఉన్న స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ దుర్నీతిలో ఉన్న మన మీద దేవుని ఉగ్రత ఉంది. కాబట్టి ఆ ఉగ్రత నుండి తప్పించబడ్డాం. అట్లాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-8 వరకు. కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత మీదికి, అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వాటి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటే ఇంతకుముందు ఉగ్రత కింద ఉన్నారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటిని విసర్జించుడు. ఉగ్రత కింద ఉన్నాం మనము. కాబట్టి ఈ ఉగ్రత ఫలితం ఒకవైపు దేవుని ఉగ్రత, అంతేకాదు ఒకవేళ దేవుని రాకడొస్తే అప్పుడు ఉగ్రత కింద ఉండేవాళ్ళం. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఉంది, ఉగ్రత నుండి తప్పించబడ్డామని. రక్షణ వలన ఉగ్రత నుండి తప్పించబడ్డాం. కాబట్టి రక్షణ ద్వారా రాబో ఉగ్రతలు, దేవుని ఉగ్రత ఉంది 7 ఏండ్ల కాలంలో, అట్లాగే సాతాను ఉగ్రత ఉంది, అంత్యక్రీస్తు ఉగ్రత ఉంది. ఇవి వివిధ రకాలైన ఉగ్రతలు, రాబోతూ ఉన్న ఉగ్రతలన్నిటి నుండి కూడా తప్పించబడ్డాం. అట్లాగే మరికొన్ని విషయాలను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. తర్వాత ఏంటంటే నిత్యమైన కొన్ని విషయాల నుండి తప్పించబడ్డాం. ఏమిటది? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, నిత్యమైన తీర్పుకు మనము కారణమై ఉన్నప్పుడు ఆ తీర్పు నుండి తప్పించబడ్డాం. అట్లాగే యూదా 6లో ఉంది, నిత్య బంధకాల నుండి తప్పించబడ్డాం. నిత్య బంధకాల నుండి తప్పించబడ్డాం. అట్లాగే మత్తయి సువార్త 25:46లో ఉంది, నిత్య శిక్ష నుండి తప్పించబడ్డాం. నిత్య శిక్ష అంటే ఆ శిక్ష ఆగిపోయేది కాదు, నిరంతరం ఉండే శిక్ష. అట్లాగే మత్తయి సువార్త 21:41లో ఉంది, నిత్యాగ్ని నుండి తప్పించబడ్డాం. అట్లాగే 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఉంది, నిత్య నాశనము నుండి తప్పించబడ్డాం. కాబట్టి ఈ విధమైన ఘోర దుస్థితిలో ఉన్న మనము, పాపము ద్వారా ఉన్న వివిధ రకాలైన దుస్థితులలో ఉన్న మనలను యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా దేవుడు జ్ఞాపకం చేసుకుని వాటన్నింటి నుండి విడుదల చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో
మనము ఈ రక్షణ ద్వారా వేటి నుండి తప్పించబడాము అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఏమి పొందుకున్నాం, రక్షణ ద్వారా ఏమొచ్చింది మనకి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, రక్షణ యొక్క ఔన్నత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడంలో సహాయం చేస్తున్నందుకై స్తోత్రాలు, వందనాలు. పాపము, పాప దుష్ఫలితాల నుండి మమ్మల్ని విడుదల చేశారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.